Namaste, boys. This is your PK. Day 27 of learning Python. సో ఈరోజు లూప్స్ కాన్సెప్ట్లో ఫర్ లూప్ అనేది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫర్ లూప్లో ఉన్నట్టు ఇనిషియలైజర్, టర్మినేషన్ కండిషన్ లౌడ్ ఏముండవు, డైరెక్ట్ పాయింట్కి వస్తాయి. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ సింటాక్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టి 1, 10+1. సో +1 ఎందుకంటే ఆ 10 కూడా ఇంక్లూడ్ అవ్వడానికి. సో కాలన్ పెట్టి కిందికి వచ్చినాక కింద ఇంకొక స్టెప్లో ఒక 4 స్పేసెస్ విడిచిపెట్టి ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు 1 to 10 వరకు సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే సో 1 to 10 వచ్చిన అవుట్పుట్. సో ఇంతే సింపుల్. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ని సీక్వెన్స్ లెక్క ఎట్లా జనరేట్ చేయాలో చూద్దాం. ఏం లేదు, జస్ట్ ఒక వేరియబుల్ పెట్టుకోవాలి. వేరియబుల్ పెట్టాక ఫర్ ఐ ఇన్ ఆ వేరియబుల్ నేమ్ పెట్టాలి, పెట్టి కాలన్ పెట్టేసి మళ్ళీ కింది స్టెప్లో ఒక 4 స్పేసెస్ విడిచిపెట్టి ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మనకు సీరియల్గా ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే సో ప్రవీణ్ అని ఉన్నది స్ట్రింగ్లో ఉంటే మనకి ఇక్కడ అవుట్పుట్ కింద కూడా PRAVEEN అని ప్రింట్ అయిందా. సింపుల్ అంతే.